తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల మొదట్లో కొద్ది రోజులు పొలిటికల్ గా యాక్టివ్ గానే కనిపించారు. 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సత్తా చాటారు. తెలంగాణ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తారనుకున్నారు. ఎన్నో ఆశలతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకున్నారు. కానీ తీరా పోటీ చేసే నాటికి రాజకీయంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే షర్మిల త్వరలోనే ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోబోతున్నారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇందుకు సుముఖంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందని అనే వార్తలను పచ్చ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, షర్మిలకు విశేషమైన ప్రాధాన్యం ఇస్తోంది. ఆమె వేసే ప్రతి అడుగును అత్యంత పకడ్బందీగా పబ్లిష్ చేస్తోంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఒక్క వార్త కూడా ఆంధ్రజ్యోతి రాయలేదు. పైగా నెగిటివ్ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని కావాలని ఆంధ్రజ్యోతి షర్మిలను నెత్తిన ఎత్తుకోవడం ప్రారంభించింది. షర్మిల కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోబోతున్నారని ముందుగా రాసింది ఆంధ్రజ్యోతే. అది పచ్చ మీడియా. జగన్ అంటే పడదు, అందుకే అంతలా విష ప్రచారం చేస్తోంది. అంతేకాదు సొంత విశ్లేషణలను కూడా రాయడం ప్రారంభించింది. షర్మిల ఏపీలోకి వస్తే జగన్ కు ఇబ్బందేనని, ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని రాస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా నష్టపోయేదెవరు, లాభపడేదెవరు? దీనికి సింపుల్ ఆన్సర్, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా అది టీడీపీకి మైనస్ అవుతుంది. వైసీపీ నుంచి కొంతమంది నాయకులు ఆ పార్టీలో చేరతారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతుంది. అప్పుడు టీడీపీకి పడే ఓట్ల శాతం తగ్గుతుంది. ఫలితంగా వైసీపీకి లాభం చేకూర్చుతుంది. మెజారిటీ స్థానాలు కనుక వైసీపీ సాధిస్తే తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు అంతిమంగా టీడీపీ నష్టపోతుంది. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పోయేదేమీ లేదు. కాబట్టి ఒకవేళ ఏవైనా స్థానాలు సాధిస్తే వాటిని బోనస్ గానే అనుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా మరింత కష్టపడితే అధికారానికి దగ్గరవుతుంది. కానీ ఈ మాత్రం విశ్లేషణను పక్కన పెట్టి షర్మిల రాక వల్ల చంద్రబాబుకు బలం పెరుగుతుందని టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా రాయడం శోచనీయం.